నా పేరు శ్రీరామ్ శర్మ. ప్రతి వ్యక్తి ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. 2016వ సంవత్సరంలో భారత ప్రభుత్వము రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరా అమలు చేయాలని నిశ్చయించింది. ఈ రేరా ముఖ్య ఉద్దేశం ఇల్లు కొనుక్కునే వాళ్ళని కాపాడడం. ఈ చట్ట ప్రకారము రెసిడెన్షియల్ అలాగే కమర్షియల్ ఆస్తులు 500 స్క్వేర్ యార్డ్స్ మించి ఉంటే, అలాగే 8 అపార్ట్మెంట్లు కట్టినట్లయితే తప్పనిసరిగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరాలో రిజిస్టర్ చేసుకు తీరాలి సదరు బిల్డర్లు. రేరా యాక్ట్ ప్రకారము డెవలపర్స్ 70% డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయాలి. ఫ్లాట్లు కట్టడం డిలే చేస్తే ఈ విధంగా అపార్ట్మెంట్ బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు రిఫండ్ చేసి తీరాలి ఈ రేరా యాక్ట్ ప్రకారము. మరి ఇది ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నారో మనం పరీక్షించాలి. ఈ రేరా యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి సక్సెస్ అయిందా లేదా అని అంటే 99% సక్సెస్ అయ్యిందనే చెప్తున్నారు. ఎందుకంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తున్నారు. మరి ఇది ఇంకా ఫాలో అయితే ఇంకా బాగుంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్లాట్లు కొనుక్కునే వాళ్ళు చాలా లాభపడతారు అని అందరూ అనుకుంటున్నారు.